సార్ ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది వచ్చిందనేది మాకు తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే చాలామంది నిరాశ పడుతుంటారండి. ఎస్, ఇది నిజం. కోట్లాది % జనాలు నిరాశ ఎక్కువ మంది ఉండేది. నేను దాంట్లో ఒకప్పట్లో. ఎందుకంటే నాకు ఎక్కువ తిరుగుడు అలవాట్లు ఉండవు. నేను చదువుకునేటప్పుడు కూడా ఫ్రెండ్షిప్తో సేవ చేస్తా, కూడా జాలీగా ఉంటా, వాళ్ళతో కూడా జాలీగా మిగతా సేవలో ఉంటాను, వాళ్ళు నాకు సేవలు అట్లా హ్యాపీగా ఉంటాం. అంతవరకు రూమ్ వరకే, బయట తిరిగేది నాకు అలవాట్లేదు. అంటే తనీగా ఆలోచించే అలవాటు నాకు చాలా చిన్న వయసులో నుంచి పుట్టుకొచ్చింది. ఇది ఇప్పుడు కాదు. ఫాదర్ చనిపోయిన తర్వాత నేను వ్యవసాయం చేశాను చెప్పాను ఆల్రెడీ. తర్వాత కష్టపడి ఎన్నాళ్ళు జీవిస్తావు? కష్టపడితే ఏమొస్తున్నాయి? నాకు కష్టం వస్తున్నది. వాళ్ళంత కష్టంతో కూడిన డబ్బులు కొద్దిగా వస్తే దానికి సరిపోతూ ఈ నిరాశలో కూరుకుపోయి ఆలోచించి దేవుళ్ళకి పూజలు చేస్తుంటే ముక్కోడి దేవతలు అనుగ్రహం ఇచ్చారని నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుసు. నాకు నిజంగానే ముక్కోడి దేవతల అనుగ్రహం నాకు ఉంది. నేను చెప్తే జరుగుతున్నాయి కదా, వాళ్ళు లేకపోతే ఇవి జరగవు. అంటే నాకు ఇచ్చేసినారు, నువ్వేం చెప్తే జరుగును కాక. ఎందే వాళ్ళు ఏమిచ్చారు నాకు తెలుసా? నువ్వు ఏమనుకున్నా నువ్వు ఏం చెప్పినా అది జరుగును గాక అన్నారనమాట. అదే ఇప్పుడు నేను చెప్తే విశ్వమణి బాబులో శక్తి ఉంటే నాకు ఈ పని అవ్వాలంటే అవుతున్నది. అక్కడ జనాలకు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. కాబట్టి నేను నిరాశపడ్డాను, ఏడ్చాను, ఏడిస్తే ఏడుపు వచ్చింది, కష్టపడితే కష్టాలు వచ్చినాయి. అటా పూజలు చేస్తే ముక్కోటి దేవతలు ఇది కాదే నా జీవితం, ఇది కాదే అని అనుకుంటూ ఉంటే యూట్యూబ్ చూసే అలవాటు నాకు లేదు, ఫస్ట్ నుంచే లేదు. ఏదో అటా లోడుకుంటూ ఉంటే ఒక వీడియో ఒకటి చూశాను. ఒక పెద్ద ఆయన ఇప్పుడు కూడా లేడు, చనిపోయినాడు అనుకుంటాను. ఆయన చెప్తున్నాడు, ఏదైనా సాధ్యం ఈ ప్రపంచంలో, ఏదైనా మానవుడే కదా సాధిస్తున్నది. ఏరోప్లేన్ కనిపెట్టింది మానవుడే కదా, ఎయిర్లైన్స్ కనిపెట్టింది, ట్రైన్ కనిపెట్టింది మానవుడే, సెల్ ఫోన్ కనిపెట్టింది మానవుడే కదా, ఇలా చెప్పుకుంటున్నాడు అనమాట ఆయన. అవును కదా, వాళ్ళంతా ఎలా ఉపయోగిస్తున్నారు, దేన్ని ఉపయోగిస్తున్నారు? అంతా మైండే కదా, మైండ్ వల్ల ఏదైనా సాధ్యమని ఇలా చెప్తూ ఉంటే నాన్న అట్ట పట్టుకుంటే ఒక మ్యారేజ్లో ఒక అతను నాకు కలిశాడు. ఆయన కూడా అన్నాడు, అవును మన మైండ్కి ఎంతైనా పవర్ ఉంది అని ఒక అతను తమిళనాడులో మాట్లాడుతుంటే విన్నాను. అటాటా చూసి కొన్ని మంది గురువుల దగ్గర తిరిగాను, చూద్దాం ఇదేదో ఉంది అంటున్నారే. ఉంది అంటే ఉందండి, కోట్ల % ఉంది. తిరిగితే ఎంతో ఖర్చు పెట్టానులే, అది చెప్పలేనంత కూడా పెట్టాను, లక్షల్లో పెట్టాను. వ్యవసాయం డబ్బులన్నీ దీనికే పెట్టా. అప్పుడు పట్టే ఇది కాదు అనేసి అట్టా పట్టుకుంటూ పోతే నాలో ఒక నమ్మకం ఏర్పడింది. నాకే ఏదో ఉందిరా, లేకపోతే ఏంది? అవును కదా, చాలా మంది చూడు కష్టపడకుండా ఈ కారులో తిరుగుతున్నారు కదా, ఇలా తిరుగుతున్నారు. ఆలోచన పడ్డాది. నీ ఆలోచనే డబ్బు. ఎప్పుడు కానీ ఆలోచించే విధానాలు మార్చుకోవాలి. మన లైఫ్ చేంజెస్ కావాలంటే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. కష్టాన్ని గురించి ఆలోచిస్తే దాంట్లో కష్టంలో సంబంధించి తీసుకెళ్తూ ఉంటుంది. నేను ఆలోచన విధానాన్ని మార్చాను. ఆ వీడియోలు చూస్తా అంటే పెద్ద ఆయన చెప్తూ ఉంటే, అంటే ఆలోచన విధానాన్ని మార్చాలన్నాడు. ఎస్, డబ్బును గురించి ఆలోచించాను నేను. డబ్బును సులభంగా సంపాదించాలంటే ఏదో ఉన్నాయి, ఏది ఉండకపోతే ఎలా? కొంతమంది కోట్లు అయిపోతున్నారు. మా ఊళ్ళో కూడా కొంతమంది తక్కువ స్థాయిలో జీరోలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా ఉన్నారు. వాళ్ళంతా ఎలా? ఏదో ఉంది మార్గాలు ఉంది. ఆలోచించిన తిరిగితే నాకు నా మైండ్ నమ్మకం ఏర్పడింది, ఏదో ఉందిరా దీంట్లోని. ఇలా మన మైండ్కి ట్రైనింగ్ ఇస్తే, ఇలా మన మైండ్ని పాజిటివ్ థింకింగ్ చేస్తే, మన మైండ్ పాజిటివ్గా వస్తే, మన నెగిటివ్ అన్ని పక్కన పోతే, మన మైండ్ మొత్తం పాజిటివ్గా వస్తే మన బాడీలో 7 చక్రాస్ ఓపెన్ అవుతుంది అని తెలుసుకున్నాం. మన బాడీలో మేజర్ చక్రాలు ఉన్నాయి. ఆ 7 చక్రాలు ఓపెన్ అయితే నువ్వే రాజు, నువ్వు మహారాజు అనేసి గురువుల దగ్గర నేర్చుకున్నా. తిరిగినా అవుతుంది అన్నారు. చేస్తూ ఉంటే చేసుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత నాకు కొన్ని సక్సెస్లు స్టార్ట్ అయినాయి. మరి మన ఎవరి దగ్గరికి పోకర కూర్చున్న చోట పనులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయంటే ఇదేదో ఉంది. అదే మైండ్ని ప్రతిరోజు మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం. నేను ఇంట్లో కూర్చొని 24 గంటలు కూడా చేశాను. అంటే 24 గంటలు అంటే నిద్రపోలేదా సార్ అని క్వశ్చన్స్ అడుగుతారు జనాలు. నిద్ర వచ్చినప్పుడు కూడా నిద్రపోతా, సగం రైతులు కూడా లేసుకునేస్తా. నా పిచ్చి పట్టిపోయింది, డబ్బు మీద పిచ్చి పట్టింది. దేని మీద? ఎస్, ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించేది, డబ్బు పిచ్చి పట్టింది. మెలకు వచ్చిందని కూర్చొని టక్కని ఎత్తుకుని పెన్న పేపర్ రాద్దాం, నాకు నోట్లో వచ్చేటివన్నీ రాసేదాం. అఫర్మేషన్లు అంటారు దాన్ని. ఇలా సంపాదించాలి, నేను సులభంగా పోవాలి, నేను సులభంగా కార్లు తిరగాలి, నేను సులభంగా ఎదగాలి, ఇలాంటి మాటలు కూడా రాద్దాను నేను. అంటే నా మైండ్ని ఎనీ టైం పాజిటివ్ వైపు తిప్పాను. ఆ పెద్ద ఆయన అన్నాడు కదా, అంటే ఆలోచన విధానాన్ని మార్చండి. ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తే ఎలా? కొత్తగా ఆలోచించండి, కొత్త లైఫ్ గురించి ఆలోచించండి, కొత్త జీవితాన్ని గురించి ఆలోచించండి, లగ్జరీని గురించి ఆలోచించండి అంటూ ఉన్నాడు. అలా ఆలోచించాను. ఎప్పుడు చెప్పాను నేను, అదే వ్యవసాయం గురించి ఆలోచించాను, మా నాన్న చనిపోయినాడు ఆలోచించాను, కష్టాల్లో ఉంది అని ఆలోచించాను, అప్పుల గురించి ఆలోచించాను. అది ఆలోచిస్తే ఎక్కడ వేసిన గోంగళ్ళు అక్కడే తిరుక్కుంటుంది నా మైండ్. ఇది కాదనేసి కొత్తగా ఆలోచించాను. కొత్తగా ఆలోచిస్తే ఒక్కొక్క మార్గం, మెట్లు ఒక్కొక్కటి 1 by 1 కనబడుతూ వస్తుంది. నా మైండ్ మారే కొద్దీ జీవితం కొద్ది కొద్దిగా టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు తిరుమలకి పోవాలి అనుకున్నా, బాగా నన్ను ఎగ్జాంపుల్ ఇది.
తిరుమలకి పోవాలనుకుంటే ఒకే రోజులో పోయేది అంటే బస్సులో ఏదో పోవాలి, నడిచి పోవాలనుకున్నా ఒకే రోజు పోలేం. ఏదేమో తిరుమలకి వెళ్ళాకైనా నేను పోవాలనుకున్నా, 5 రోజులు కాకుండా 6వ రోజు నేను వెళ్ళిపోతున్నాను. ఎవరైనా వెళ్తున్నారా లేదా? ఎంత లాంగ్ అయినా మధురై నుంచి కూడా, తమిళనాడు ఎంతో లాంగ్లో ఉంది, మధురై గుడి నుంచి వస్తున్నారు వాళ్ళు కూడా. ఒక 10 రోజులైనా 20 రోజులైనా వెళ్తున్నారు కదా. ఏ నమ్మకంతో పోతున్నాడు? ఎలాగైనా నేను పోవాలి అంటే ఆ మైండ్కి ట్రైనింగ్ ఇస్తే ఎలాగైనా పోతాం. కాబట్టి నా మైండ్ని ట్రైనింగ్ ఇచ్చాను, పాజిటివ్ థింకింగ్గా మార్చాను, డైలీ నమ్మించాను, మోసం చేశాను నా మైండ్, నమ్మించేశా. దాన్ని డైలీ పట్టించిన, నేను దానవంతుని, నేను దానవంతుని, నేను అదృష్టవంతుని, నేను గొప్పవాడిని, నేను అదృష్టం, ఇలాంటి మాటలు పిచ్చి పిచ్చిగా వాగిన. నా పిచ్చి పిచ్చిగా నమ్మేసింది. అంటే తలకాయ విరబోసుకొని నేను పాత సొక్కాయలు వేసుకొని ఐఎమ్ రిచ్ అని చెప్పలే. ఉండేదాన్ని అంతకుముందు నేను కూడా పిసినారి బాంకనే ఒకప్పట్లో. ఒక 5-6 జతలు ఉంటే బుచ్చికి బద్దం బేరులో పెట్టేసేది, ఎక్కడికైనా పోయేటప్పుడు వేసుకొని పోయేది. ఇది కాదు, ఎత్తి మనం పెట్టేసినాను కాబట్టి ఇంకెవ్వరా నాకు, దాన్ని ఎత్తేసుకొని ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్ అనేది కొత్త బట్టలు వేసుకొని. అప్పుడు రిచ్ అని అనిపించింది, నమ్మేసింది. ఇదంతా మిర్రర్ దగ్గర చేశా, మిర్రర్ వరకు ఎక్కువ చేశా. చారు వేసుకొని కూర్చునేది నేను. ఎనీ టైం నాతో నేను మాట్లాడుతున్నాను, కొత్త మాటలు మాట్లాడితే టర్న్అవుట్. అక్కడి నుంచి నా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది. నా మైండ్ నాలో ఉన్న టాలెంట్ని బయట పెట్టింది, బయటికి తీసుకొచ్చింది. ఒక్కొక్కటి నా లైఫ్ చేంజెస్ ఇలా మార్చుకుంటూ వచ్చి ఈరోజు ఐఎమ్ రిచ్ అన్నాను, ఐఎమ్ రిచ్ ఉన్నాను. అంటే జస్ట్ నా జీవితానికి కావాల్సింది, నేను సుఖంగా జీవడానికి కావాల్సింది నేను హ్యాపీగా సంపర్చుకోగలుగుతున్నాను అని చెప్తున్నాను. అర్థమైందా? అది అంటే ఇప్పుడు జస్ట్ ఆలోచించి మనం థింకింగ్ వల్ల అయిపోతుంది అంటున్నారు. ఒక్క రోజుతో కాదండి, ఒక్క రోజుతో పని. ఎన్ని రోజులైనా జస్ట్ ఆలోచిస్తే పాజిటివ్ గా చాలు. ఎనీ టైం పాజిటివ్ థింకింగ్. దానికోసం మనం ఏం కృషి చేయాల్సిన అవసరం లేదు. కృషి అనేది నువ్వు చేస్తున్నావు కదా, ఆలోచన కృషి కదా ఇది. ఇప్పుడు కమ్మని కూర్చొని ఉంటే కూడా అన్నిట్లో కల్లా కష్టమేది చెప్పండి. అన్నిట్లో కల్లా కష్టమైనది ఏది? కూర్చోవడం అండి. అన్నిట్లో కల్లా కష్టమైనది ఎనీ టైం కూర్చొని ఉండడం కష్టం. అది తెలుసో తెలీదు మీకు? కూర్చొని ఉండి కాళ్ళు ఎక్కడిదక్కడ పట్టుకుపోతుంది, కూర్చొని ఉండలేము. ఎనీ టైం కూర్చొని ఉండాలంటే వల్ల పడదు, అదే కష్టమైంది. కానీ నువ్వు కూర్చొని ఆలోచిస్తున్నావు కదా, ఎనీ టైం పాజిటివ్గా, అంటే మంచి లైఫ్ని గురించి ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు ఆలోచించడం వల్ల నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. డబ్బు రూపంలో ఆలోచించు. ప్రతి మాట ఒక డబ్బు పలకాలి. పిచ్చిగా పనికిరాని మాటలు కూర్చునేది, రామక్క సుబ్బక్కలు కూర్చునేది, ఊరికథలు మాట్లాడేది, రామన్న సుబ్బన్నలు టీ కొట్లు రచ్చబండ్ల మీద కూర్చొని ఊరికథలు మాట్లాడితే ఏమొస్తుంది? నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ జీరో జీవితాన్ని అనిపిస్తారు. నీ జీవితానికి నువ్వు కొత్తగా ఆలోచించు. ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి? నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే అందరూ బాగా ఉంటే నీ మోహాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అందరూ బాగుంటే నీ మోహాన్ని ఎవరు చూస్తారా? అందరూ బాగుండాలి కాదు, నేను బాగుండాలి, నా సహాయం 10 మందికి ఇవ్వడానికి నేను రెడీ అనే రేంజ్లో నీ మైండ్ని ఆలోచించు. పాజిటివ్ థింకింగ్ ఎనీ టైం ఆలోచిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. ప్రేమతో నీ మైండ్ని కనుక ఉపయోగించినావంటే సాధ్యమే, ప్రతిదీ సాధ్యమే. ఈ సృష్టిలో ప్రతిదీ కనిపెట్టింది మానవుడే, ప్రతిదీ కనిపెట్టింది మానవుడే. ఆ మానవుడే కాబట్టి వాళ్ళకంతా ఆ టాలెంట్లు ఎలా వచ్చాయి? పుట్టుకతో అందరూ ఒకే విధంగానే వచ్చాం. వాడు ఉపయోగించాడు ఆ మైండ్నే, ఈరోజు సక్సెస్ అయిపోయినాడు. నువ్వు ఉపయోగించలా, జీరోలో ఉన్నావు. వాళ్ళు ఉపయోగించినారు, హీరోలు అయినారు. నువ్వు ఉపయోగించలా, జీరోలో కూర్చొని ఉన్నావు. కాబట్టి మైండ్నే ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. అప్పు నిప్పు అనేసి అప్పునే కూరుకుపోతుంటారు. కాబట్టి ఇలా నా జీవితాన్నే కొత్తగా ఆలోచించాను. నేను కూడా అప్పుల్లో కూరుకుపోయినాను. వ్యవసాయంలో సులభంగా తీర్చుకోగలిగాను, తీర్చేసాను. ఇప్పుడు హ్యాపీగా, నేను హ్యాపీ. ఫస్ట్ నా కుటుంబాన్ని గురించి కూడా నేను ఆలోచించను. నేను బాగుండాలి, ఫస్ట్ నా ఆలోచన ఇదే. తర్వాత నా కుటుంబం. వాళ్ళు బాగుంటే నేను బాగలేకపోతే వాళ్ళ దగ్గర పోయి అమ్మ 10 రూపాయలు ఇవ్వండి అని అడుకోవద్దు. నేనా అడుకోవాలా లేదా? కాబట్టి కుటుంబం కాదు, ఫస్ట్ నేను బాగుండాలి, తర్వాత నా కుటుంబం బాగుండాలి, ఫస్ట్ నేను. ఇదే నా ఆలోచన. కాబట్టి ఇలా టర్న్అవుట్ చేసుకొని వచ్చి ఈరోజు ఎన్నో ఛానల్లో నేను వీడియోలు చేస్తున్నాను, సిటీలో క్లాసెస్ చేస్తున్నాను. నా జీవితానికి అద్భుతంగా ఎక్కడ పోయినా నాకు శిష్యులు ఉన్నది. నా టర్న్అవుట్ ఇలా మారింది. అంటే నా జీవితాన్ని నా మైండ్ ద్వారా కొత్తగా ఆలోచించి నమ్మించి తీసుకొచ్చేసింది. దాన్ని నమ్మించినా నాకు అలాగనే ఇచ్చేసింది. ఓకేనా? ఇది నా జీవితం. ఈరోజు అఫర్మేషన్, నేను నా ఆలోచన విధానాన్ని ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి నా జీవితాన్ని లగ్జరీగా మార్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ గురుగారు.